సిటీ న్యూస్ కు స్వాగతం. బోరుగడ్డ అనిల్పై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బోరుగడ్డ అనిల్పై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ బూతులపై 2019లో ఒక కేసు నమోదు కాగా, పాస్టర్ కిరణ్ పాల్ను బెదిరించిన కేసులో మరో కేసు నమోదైంది. ఈ 2 కేసుల కింద చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ వేసి బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి జైలు నుంచి అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తీసుకువచ్చారు. మచిలీపట్నంలోని 2వ అదనపు జిల్లా న్యాయాధికారి ఇంటి వద్ద బోరుగడ్డను పోలీసులు హాజరుపరచగా న్యాయాధికారి అతనికి రిమాండ్ విధించారు. తిరిగి రాజమండ్రి జైల్లో బోరుగడ్డను పోలీసులు అప్పగించేందుకు బయలుదేరారు. జనసేన ఆవిర్భావ సభకు అవనిగడ్డ నియోజకవర్గం నుండి జన సైనికులు తరలి వెళ్లారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జన సైనికులు తరలి వెళ్లారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 3 గంటలకు జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నాగాయలంక డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు సారథ్యంలో 60 ప్రత్యేక వాహనాలలో భారీగా జన సైనికులు తరలి వెళ్లారు. వీర మహిళలు తొలుత వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలదండలు వేసి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగమల్లికార్జునరావు, మండలి నరేష్, సువర్ణరాజు, పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ఈరోజు 12వ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయకేతనం సభకు నాగాలంక మండలం నుంచి సుమారు 60 కార్లతో భారీగా జన సైనికులందరూ బయలుదేరడం జరిగినది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరిగినది. ఇది విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈరోజు పండుగలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగ జరుపుకుంటున్నాం. ఇది ఆవిర్భావ సభే కాదు, విజయోత్సవ సభ కూడా అని చెప్పి మేము సగర్వంగా చెప్తున్నాం. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది ఈరోజు విజయోత్సవం చేసుకోవడానికి జనసేన పార్టీ శ్రేణులు అవనిగడ్డ నియోజకవర్గం బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారి ఆధ్వర్యంలో నాగాలంక మండలం నుంచి సుమారు ఒక 60-70 కార్లతో భారీ ర్యాలీతో మేము ఈరోజు అంగరంగ వైభవంగా పిఠాపురంలో జరగబోయే విజయోత్సవ సభకు చిత్రాడ ప్రాంగణానికి బయలుదేరుతున్నాం. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ దిగ్విజయంగా దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పి మేమందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి చాలా ఊళ్ళూరుతో మేము పెద్ద సంఖ్యలో నాగాలంక మండలం నుంచి ఈ కార్యక్రమానికి ఘంటసాల మండలం జేలగలగండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఘంటసాల మండలం జేలగలగండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 216 జాతీయ రహదారిపై లారీని మినీ ట్రక్ ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఒంగోలు నుండి రొయ్యపిల్లల లోడుతో కలిదిండి వెళుతున్న మినీ ట్రక్ ఢీకొట్టడంతో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మృతదేహాన్ని బయటకు తీయగా మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఘంటసాల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నగరంలో వాహనాలతో ర్యాలీ జరిపి పిఠాపురంలో జరగబోవు జనసేన జయకేతనంకు పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము, పినిశెట్టి ఛాయాదేవి, గడ్డం రాజు, గళ్ల తిమోతి, వంపుగడల చౌదరి, కొట్టే వెంకట్రావు, షాయన శివ, వడ్డీ చిరంజీవి, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను తాగి కడుపు నిన్ను ఇప్పుడు నీ వల్లే మంచిది
కల్పించే విధంగా పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సభను వీక్షించే మంది లక్షలాది మంది ఉన్నారు. కోట్లాది మంది అభిమానులు ఈ సభ కోసం ఎదురు చూస్తున్నారు. 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నుండి వేలాది మందిగా బస్సులు, కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. దగ్గరగా అక్కడ 250 మంది అతిథుల కోసం వేదిక, 2,50,000 మంది కూర్చుని చక్కగా సభా కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చక్కటి కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో జనసేన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పోలీసులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వేలాదిగా జనాలు మొదలయ్యి అక్కడ లక్షలాదిగా ఒక జనసంద్రంగా పిఠాపురంలో ఏర్పాటవబోతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ దిగ్విజయంగా దీన్ని విజయోత్సవంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అభిమానులు కానీ, చిరంజీవి ఫ్యామిలీ మెగా అభిమానులు కానీ అందరూ కూడా ఈ రోజున అద్భుతమైన పండుగ రోజు. ఈ పండుగ రోజును పిఠాపురాన్ని వేదికగా తీసుకుని విజయోత్సవ సభ నిజంగా చెప్పాలంటే 10-12 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆ పోరాటం నుంచి ఈరోజు ఫలితం అంది, విజయం సాధించి అధికారం తీసుకుని సుపరిపాలన అందిస్తూ, కరస్పాండ్ లేని పరిపాలన అందిస్తూ, ఆఫీసర్లు ఎవడన్నా తప్పు చేయాలంటే వణుకు పుట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఇవాళ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి అద్భుతమైన ఈ రోజున మచిలీపట్నం నుంచి కొన్ని వేలాదిగా 150 పైగా కార్లు, బస్సులు 10 బస్సులతో బయలుదేరి ఇవాళ ఆర్కే రామకృష్ణ గారి నాయకత్వంలో బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈ పండుగ రోజు అందరూ కూడా ముఖ్యంగా యువత ఉత్సాహంగా పాల్గొనాలనే ఉత్సుకత ఉన్నారు. లక్షలాదిగా ఈ రోజున సుమారుగా 2 లక్షలకు వేదిక సరిపోతుందంటున్నారు. కానీ 2 లక్షల వేదిక ఇప్పటికే పిలప్ అయిపోయిందని చెబుతా ఉన్నారు. పిఠాపురం 12వ ఆవిర్భావ సభకు తరలి వెళ్తున్న సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో అనేక మంది ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా వాటర్ బ్యాగులు కానీ, మజ్జిగ బ్యాగులు కానీ, భోజనాలు కానీ అరేంజ్ చేయడం ఆర్కే గారి ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వెళుతున్నాము. అదేవిధంగా పిఠాపురం మొత్తం కూడా ఇవాళ రాష్ట్రం వైపు చూస్తుంది. రాష్ట్రం నలువైపుల నుంచి కూడా ఈరోజు జనాలు వస్తున్నారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ రామ్జీ తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ రామ్జీ తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వైస్ ఛాన్సలర్ రామ్జీ తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లేడీస్ హాస్టల్, ఫార్మసీ కాలేజీ భవన నిర్మాణాలను తుది దశకు చేరుకున్నాయన్నారు. జూన్ 13వ తేదీ నాటికి ఈ 2 భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఎఫిలియేట్ కాలేజెస్ అంటే ఎఫిలియేట్ కాలేజ్ 130 కాలేజ్లో మా అకాడమిక్ ఇయర్ ఏప్రిల్కి అయిపోతుంది క్లాస్ వర్క్. తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్, వాట్ ఎవర్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ రిజల్ట్ డిక్లేర్ చేసేస్తున్నాం ఆల్మోస్ట్. నౌ ద అదర్ ఎగ్జామ్స్ డిగ్రీ కాలేజ్కి మేము అరౌండ్ May 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్. దెన్ అకార్డింగ్లీ ప్రిపేర్డ్ అకాడమిక్ క్యాలెండర్. క్యాంపస్లో కూడా May 1st నుంచి ద 3 కాలేజెస్కి పీజీ స్టూడెంట్స్కి, పీజీ అండ్ ప్రొఫెషనల్కి ఎగ్జామ్స్ ప్లాన్ చేసాం. బిఫోర్ దట్ అంటే ఇప్పుడు March 15th అరౌండ్ 15th 13thలో ఉన్నాం. March 17th నుంచి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ డ్రైవ్లు కండక్ట్ చేస్తున్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆల్రెడీ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ యావరేజ్గా 500 ఉన్నారు. ఫార్మసీ, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ కలిపి అరౌండ్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ అరౌండ్ 200 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇంకొక 300 మెంబర్ ప్లేస్మెంట్ అవ్వాలి. దాని గురించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ముందు తయారు చేసి ఆల్రెడీ వాళ్ళు 4 yearsలో కొంత స్కిల్, 2 yearsలో స్కిల్ నేర్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి ప్లేస్మెంట్ కండక్ట్ చేసి వీళ్ళని పంపిస్తాం. వీఆర్ హోపింగ్ అనదర్ 150 to 200 స్టూడెంట్ విల్ గెట్ ప్లేస్మెంట్స్. లైక్ దట్ 90% ప్లేస్మెంట్ రావడానికి ట్రై చేస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్. 25 పాస్డ్ అవుట్ బ్యాచ్. ఎఫిలియేట్ కాలేజ్లో కూడా రేపు మండే మీటింగ్ పెడుతున్నాం అండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి. మండే వీఆర్ కండక్టింగ్ ఎఫిలియేట్ కాలేజ్ మీటింగ్. మా ఎగ్జామినేషన్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేస్తున్నాం. రిజల్ట్స్ ఏమో ఇప్పుడు 1 month, 1.5 month పడుతున్నాయి అంటున్నారు. దట్ వీ వాంట్ టు రెడ్యూస్ టు 20 days. Within 20 days వీ వాంట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్.
ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్గా మీకు తెలుసు ఒకటి ఎగ్జామినేషనే కాదు, టీచింగ్ లెర్నింగే కాదు, మన కృష్ణా యూనివర్సిటీ స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వాలి. వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, కల్చరల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి, కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ రావడానికి ట్రై చేయాలి. ఆ డైరెక్షన్లో రీసెంట్గా మన కృష్ణా యూనివర్సిటీ స్టూడెంట్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ అయింది. ఎంఐటి యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేశారు మన కృష్ణా యూనివర్సిటీ స్టూడెంట్స్. 6 ఈవెంట్స్లో ఫస్ట్ ప్లేస్ ఇన్ క్లాసికల్ వోకల్ సోలోలో వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో ఈవెంట్ ఉండేది, కల్చరల్ ఈవెంట్. సెకండ్ ప్లేస్ క్లాసికల్ పెర్క్యూషన్లో వచ్చింది. థర్డ్ ప్లేస్ క్లాసికల్ నాన్ పెర్క్యూషన్లో వచ్చింది. అగైన్ ఫస్ట్ ప్లేస్ గ్రూప్ సాంగ్లో వచ్చింది. థర్డ్ ప్లేస్ ఫోక్ ఆర్కెస్ట్రాలో వచ్చింది. అగైన్ ఫస్ట్ ప్లేస్ మెహందీలో వచ్చిందండి. ఇవి మనం ఎవ్రీ ఇయర్ ఒక యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తాం కృష్ణ తరంగని. దాని ద్వారా వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంటర్ యూనివర్సిటీలో సెలెక్ట్ చేసి అలాగే ఆల్ ఇండియాకి పంపిస్తున్నాం. బట్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రిప్యుటేషన్ ఫర్ కృష్ణా యూనివర్సిటీ ఈ కల్చరల్ యాక్టివిటీస్లోనూ, అలాగే స్పోర్ట్స్ సౌత్ జోన్ ఆల్ ఇండియాలో కూడా మన స్టూడెంట్స్. చిత్రాడలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు దివిసీమ నుండి వేలాదిగా జన సైనికులు తరలివెళ్లారు. దివిసీమ నుంచి వేలాది మంది జన సైనికులు పిఠాపురం తరలివెళ్లారు. చిత్రాడలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం అవనిగడ్డలో పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మ వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. కోర్టు సెంటర్లో 12 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాన్ని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా చిత్రాడ సభకు బయలుదేరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.